కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇంటర్న్షిప్ చేయాలనుందా? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. జాతీయ రహదారుల నిర్మాణం రంగంలో యువతకు నైపుణ్యాలు కల్పించి వారిని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందులో భాగంగా విద్యార్థులకు ఇంటర్న్షిప్లు నిర్వహిస్తూ ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం అందిస్తోంది. గతంలో కేవలం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకే పరిమితమైన ఈ ప్రోగ్రాం ఈసారి ఇతర విభాగాలకు విస్తరించింది. మరి ఎవరెవరు అర్హులు? శిక్షణ, స్టైఫండ్ ఎలా ఉంటుంది? దరఖాస్తు చివరి తేదీ? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సమ్మర్ హాలిడేస్ లో ఏం చేద్దామా అని ఆలోచనల్లో ఉన్న విద్యార్థులకు అద్భుతమైన శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. విద్యార్థుల కోసం సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 కార్యక్రమాన్ని ప్రకటించింది. జాతీయ రహదారుల నిర్మాణ రంగంలో అనుభవం పొందాలి అనుకునే యువతకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ శిక్షణలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయల స్టైఫండ్ అందించనున్నారు. ఎన్హెచ్ఏఐలో ఇప్పటివరకు ఇంజనీరింగ్ విద్యార్థులే పనిచేసేవారు. ఈసారి నిబంధనలు మార్చి ఇతర కోర్సులు చేసిన వారికి అవకాశం కల్పించారు. ఇంజనీరింగ్లో సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐ కోర్సులు చేస్తున్న వారు అర్హులు. మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ, బీకామ్ కామర్స్, బీఎస్సీ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్ అర్హులు. రెగ్యులర్ యూజీ, పీజీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుతున్న వారికి ఈ అవకాశం ఉండదు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రహదారి రూపకల్పన, ట్రాఫిక్ ప్రణాళిక, నిర్మాణ పర్యవేక్షణకు సంబంధించిన పనులు అప్పగిస్తారు. ఇతర విభాగాల విద్యార్థులు డేటా విశ్లేషణ, ఐటీ వ్యవస్థలు, టోల్ కార్యక్రమాలు, చట్టపరమైన పనులు, ప్రాజెక్టు నిర్వహణ వంటి పనుల్లో సహాయం చేస్తారు. అర్హతలో ఉన్న ప్రతి విద్యార్థి ఈ ఇంటర్న్షిప్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ముందుగా అకాడమిక్, పర్సనల్ వివరాలు నమోదు చేయాలి. నచ్చిన ప్రాజెక్టు లొకేషన్ సైతం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల్ని సంబంధిత విద్యా సంస్థలే పరిశీలించాలి. కళాశాల ఆమోదం తర్వాతే తదుపరి ప్రక్రియకు ఎంపిక చేస్తామని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా చివరి తేదీ ఏప్రిల్ 15వ తేదీగా నిర్ణయించారు. దరఖాస్తుల్ని వడబోసి ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేస్తుంది ఎన్హెచ్ఏఐ. అనంతరం భారీ రహదారి ప్రాజెక్టుల ప్లానింగ్, అమలు, నిర్వహణ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. కాలపరిమితి 2 నెలలుగా నిర్ణయించారు. మే 4 నుంచి జూలై 5 వరకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఫీల్డ్ ఆఫీసుల్లో లేదా ప్రధాన కార్యాలయాల్లో అభ్యర్థుల నియామకం జరుగుతుంది. సీనియర్ అధికారులు ప్రాజెక్టు టీమ్స్తో కలిసి పనిచేయాల్సుంటుంది. అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయల స్టైఫండ్ చెల్లిస్తారు. అంతేకాదు, ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు. ఎన్హెచ్ఏఐ ప్రతి ఏడాది ఈ ఇంటర్న్షిప్లో సుమారు 500 మంది విద్యార్థులను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఉన్నత విద్యాశాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి సహకారంతో అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులపై సమర్థంగా పనిచేయటానికి వీలుగా విద్యార్థుల సాంకేతిక, నిర్వహణా నైపుణ్యాలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఈ ఇంటర్న్షిప్ ప్రయోజనం ఏంటంటే విద్యార్థులకు హైవే ప్రాజెక్టులపై నేరుగా పనిచేసే అవకాశం లభిస్తోంది. భారీ స్థాయి పనులు ఎలా జరుగుతాయో, సాంకేతికతను ఎలా ఉపయోగిస్తారో, ఒక టీంలో భాగంగా ప్రాజెక్టుల్ని ఎలా పూర్తి చేస్తారో ప్రత్యక్షంగా చూడగలుగుతారు.